చూడనైనను విననైనను గ్రహింపనైనను లేని చేత కాని కర్ర, వెండి, బంగారము, రాయితో చేయబడిన దేవతలు మీరు స్తుతించి వాటిని కనపరిచారు. కానీ నన్ను అక్కడి లెక్క తేలిపోయింది. అక్కడ ఏమవుతుందంటండి, మనస్సు అంచుకోవాలి. కొన్నిసార్లు అంచుకోవద్దా? విషం తాగమంటే తాగుతావా? ఎవరైనా వచ్చి గోతులో దూకమంటే దూకుతావా? వాళ్ళు చెప్పారని చేశానండి, వీళ్ళు చెప్పారని అన్నానండి, వీళ్ళు చెప్పారని వెళ్ళానండి. మనస్సుకి అణుచుకోవటం ఉండద్దా? నీ మనస్సు దేవుని బట్టి అణగద్దా? అణగకుండా అభిషేకం ఎలా పొందుతావు? అణగకుండా ఆశీర్వాదం ఎలా పొందుతావు? మనం ఎంత మనల్ని మనం అణగగొట్టుకుంటామో ఆశీర్వాదం అంత పొందుకుంటాం. తగ్గించుకుని ఉండొద్దా? హెచ్చించేసుకున్నాడంట అయ్యగారు. ఏం చేసుకున్నాడట? నాకేంటంటే రాజ్యాలే నిలబడలేదు. మనమెంత నెబుకద్నెజర్ లాంటి వాడు అడవిలో పశువు అయిపోయాడు. తెల్లాసరికి భవిష్యత్తుకు పశువు రోగం వచ్చేసింది. మనమే పాటి వాళ్ళం. దేవుని ఎదుట ఎంత తగ్గించుకుని ఉంటే అంత మంచిది. మూడవది ఏంటంట, మనం ఎవరిని కనపరచాలి? మనకు ఒకప్పుడు ఆహారం లేదు, ఆహారం ఇచ్చాడు, దేవుడిని కనపరచాలి. ఒకప్పుడు తిండి లేదు, తిండి ఇచ్చాడు, దేవుడిని కనపరచాలి. ఒకప్పుడు సమాధానం